ముఖ్యంగా వీరి జాతక బలంలో చెప్పాలంటే మాత్రం అభయాంజనేయ స్వామి వచ్చిందండి ఈ రాశి వారికి. అలాగే మాత్రం సబ్కా మాలిక్ ఏకైనట్టు షిరిడి సాయిబాబా వచ్చిందండి వీరి జాతక బలానికి. రుణ చిక్కులు తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. గత కొన్ని మాసాల నుంచి పడుతున్న రుణ చిక్కులు తప్పకుండా తొలగిపోయే అవకాశాలు ఉంటాయండి. భార్యాభర్తలు సంసార కుటుంబ విషయంలో మాత్రం సర్వ సౌఖ్యాలు లభిస్తాయి. గత కొన్ని సంవత్సరాల నుంచి మొండి బకాయిలు ఉన్నా కూడా అవి తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. అలాగే నిరుద్యోగులు శుభవార్త వినే అవకాశం ఉంటుందండి. రాష్ట్రపరంగా ఉద్యోగం చేయాలనుకునేవారు కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. కేంద్ర పరంగా ఉద్యోగం కావాలనుకునే వారికి టైం పడుతుందండి. అలాగే ప్రమోషన్ లిస్టులో ఉన్న వారికి మాత్రం మంచి యోగబలం ఉంటుంది. అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా రాజకీయ నాయకులకు మాత్రం చాలా వరకు మిశ్రమ ఫలితం ఉంటుందండి. కొందరికి అనుకూలంగా ఉంటుంది, కొందరికి అనుకూలంగా ఉండదు. ముఖ్యంగా వీరి రాశి వారికి అలాగే విశాఖ నక్షత్రం ఉన్న వారికి మాత్రం కలిసి వచ్చే అవకాశం కూడా ఉంటుంది, ఇబ్బంది కూడా ఉంటుంది. ఈ రాశివారు మంగళవారం, శుక్రవారం, గురువారం చాలా వరకు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక ప్రేమ వివాహం చేసుకోవాలనుకునే వారికి మాత్రం చాలా వరకు ఆటంకాలు వచ్చే అవకాశాలు ఉంటాయండి. స్త్రీలకైనా పురుషులకైనా వారు టైం తీసుకోవడం మంచిది, లేదా పెద్దల మాట ప్రకారం నడవడం మంచిది, లేదా వారు మాత్రం కొన్నాళ్ళు గ్యాప్ తీసుకోవడం మంచిది. ఆ రాశివారు కళాకారులకు మాత్రం ఆంజనేయ స్వామి వచ్చిందండి. ఈ రాశివారి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా ఎవరితో విరోధం పెట్టుకోకపోవడం మంచిదండి. కానీ పాత విరోధాలు ఉంటే తొలగించుకోవడం లేదా రాజీ చేసుకోవడం చాలా వరకు మంచిది. రియల్ ఎస్టేట్ రంగంలో వారికి మాత్రం కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే స్త్రీలకు చిత్రా నక్షత్రంలో పుట్టిన స్త్రీలకు చాలా వరకు శుభకరం ఉంటుందండి. వివాహం కాని వరకు వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. సంతానం లేని వారికి సంతాన విషయంలో శుభవార్త వినే అవకాశం ఉంటుంది. అలాగే సంతాన దోషం ఉన్న వారికి సంతాన దోషాలు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. యోగబలం ప్రకారం మాత్రం చెట్లుకైనా పుట్టకైనా ప్రతి వస్తువుకైనా పూజ చేస్తారు కాబట్టి అండి ఖచ్చితంగా చేయటం చాలా వరకు శుభకరం ఉంటుంది. ఈ రాశి వారు మాత్రం ఖచ్చితంగా వీరి మీద ఏమైనా రుణ చిక్కులు కానీ, మానసిక బాధలు కానీ, ఆరోగ్య బాధలు కానీ, ధన బాధలు కానీ ఇలాంటి చిక్కులు ఉన్నవారు మాత్రం ఖచ్చితంగా పూజ చేయటం మంచిదండి. స్థలం తీసుకోవాలనుకునేవారు, పాత గృహం కొనాలనుకునేవారు చాలా వరకు మంచి యోగ బలాలు కలిసి వస్తాయి. కానీ వీరి జాతక బలానికి మాత్రం వీరు ఎంత నీతిగా ఉన్నా, ఎంత న్యాయంగా ఉన్నా కానీ మాత్రం ఆవేశంగా మాట్లాడతారు కాబట్టి లేనిపోని గొడవలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీరు ఏదైనా సరే మాత్రం ఒక్కో కాడ మాత్రం వీరు ఆవేశంతో ఉండాలి, ఒక్కో కాడ ఆలోచనతో ఉండాలి. ఈ రెండు రకాలుగా ఉంటే మాత్రం ఈ రాశి వారికి చాలా వరకు మంచి ఫలితాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయాత్.